హలో అండి, నా పేరు రేష్మ. హాయ్ అండి, నా పేరు అజీజ్. నాకు మ్యారేజ్ అయ్యి 9 years అయ్యింది. దాదాపు నేను 6 years చాలా హాస్పిటల్స్ తిరిగానండి. ఒంగోలులో ఉండే టాప్ డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యాము. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాబ్లం లేదు, మీకు కన్సీవ్ అవుతారు అలాగే చెప్తున్నారు. కానీ మెడిసిన్ కూడా చాలా ఇస్తున్నారు. ఆ మెడిసిన్ యూజ్ చేస్తున్నా కానీ మాకు రిజల్ట్ అయితే ఏం లేదు. అలా మెడిసిన్ యూజ్ చేసి ఇంకా నాకు విసుగు వచ్చేసి 2 years గ్యాప్ తీసుకుందాం అనుకొని ఆపేశాను ట్రీట్మెంట్. 2 years గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎక్కడ చూపించుకోవాలని థింక్ చేస్తున్నప్పుడు మా కొలీగ్ ఒకళ్ళు నాకు ఇక్కడ సజెస్ట్ చేశారు, మేడం దగ్గర చూపించుకోమని చెప్పి. ఇలా ఆర్కిడ్ ఫెర్టిలిటీ సింధూరం మేడం గారు ఉన్నారు, ఒకసారి ట్రై చేయండి అన్నారు. మేడం దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని టెస్ట్లు చేశారు, రిపోర్ట్స్ అన్ని ఇద్దరివి నార్మల్ అని చెప్పారు. సో ఇక్కడ కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి మేము కంటిన్యూ అయ్యామండి. తర్వాత ఒకసారి ఐయుఐ ట్రై చేద్దాము, లేదంటే ఐవీఎఫ్ చేద్దామన్నారు. ఐవీఎఫ్ బెటర్ అని చెప్పేసి ఐవీఎఫ్ చేసాం. ఐవీఎఫ్ లో సక్సెస్ వచ్చింది. ప్రెజెంట్ ఇప్పుడు తనకి చాలా థ్యాంక్స్ అండి ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళకి అందరికి. స్పెషల్ థ్యాంక్స్ టు శంషీర్ అలీ సార్, హీస్ ద బెస్ట్ ఎంబ్రియాలజిస్ట్. పిల్లలు లేరని బాధపడే వాళ్ళందరూ ఒకసారి ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చి ఇక్కడ ప్రయత్నించి సక్సెస్ పొందాలని కోరుకుంటున్నాము.